హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ శ్రీకాంత్ జీకే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీకే వెహికల్స్. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి శ్రీకాంత్. నా నెంబర్ వచ్చేసి 9949469966. అండ్ అలాగే న్యూ ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ వరంగల్ జిల్లా, వరంగల్ హన్మకొండలో ఉంటాను. అండ్ అలాగే ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి 800 వెహికల్ అయితే సేల్కి అయితే తీసుకొచ్చాను. వెహికల్ మోడల్ వచ్చేసి 2008 మోడల్. ఈ వెహికల్ యొక్క పేపర్లు అయితే ఇంకా 5 సంవత్సరాలు అయితే పెరిగినాయి. మొన్ననే ఈ మధ్యనే ఒక 2 డేస్ కింద వెహికల్ పేపర్లు వేయించారు. వెహికల్కి ఇన్సూరెన్స్ ఉన్నది. బండికి వచ్చేసి టైర్ల పరంగా చూసుకున్నట్టయితే ఒక 65-70% టైర్లు అయితే ఉన్నాయి. బండి అయితే నాన్ యాక్సిడెంటల్. ఇంతవరకు ఉన్న ఓనర్లు వచ్చేసి ఫస్ట్ ఓనర్, ఇప్పటివరకు ఓనర్లు చేంజ్ కాలేదు. ఇప్పుడు కొనుక్కునేటోళ్ళు సెకండ్ ఓనర్ అవుతారు. బండి అయితే చాలా అంటే చాలా బాగున్నది. సో బండిని అయితే ఫస్ట్ మనం చూద్దాం. బండి ఎట్లుంది, బండి కండిషన్ ఎట్లుందో చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైజ్, లొకేషన్ అయితే మీకు చివరిలో చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే ఈ వీడియో చూసే ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి నెంబర్ 1 వెహికల్స్ని అయితే అసలు మిస్ కాకుండా ఉంటుంది. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక ఫస్ట్ అయితే వెహికల్ అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి 800 2008 మోడల్ వెహికల్ ఇది. ఈ వెహికల్ యొక్క ఫ్రంట్ లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సో మనం ఈ వెహికల్ అయితే 360 డిగ్రీలో చూద్దాం. బండి ఎట్లుంది, బండి కండిషన్ ఎట్లుందో చూద్దాం. సో ఇది వచ్చేసి 2008 మోడల్. పేపర్లు ఇంకా 5 సంవత్సరాలకు పేపర్లు అయి ఉన్నాయి. ఈ పేపర్ వ్యాలిడ్ వచ్చేసి ఇంకా 5 ఇయర్స్ వరకు ఉన్నాయి. అండ్ అలాగే వెహికల్కి ఇన్సూరెన్స్ ఉన్నది. వెహికల్ యొక్క టైర్ల పరంగా చూసుకున్నట్టయితే ఒక 65-75% ఉన్నది. వెహికల్ సస్పెన్షన్ పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సస్పెన్షన్ అయితే చాలా అంటే చాలా బాగున్నది. అండ్ అలాగే ఈ వెహికల్ యొక్క ఇంటీరియర్ పరంగా చూసుకున్నట్టయితే ఇంటీరియర్లో సీట్ కవర్లు మొత్తం డ్యామేజ్ అయినాయి. వెహికల్కి సీట్ కవర్లు అయితే పడతాయి. సీట్ కవర్లు వేయించుకోవాలి. సీట్ కవర్లు అయితే డ్యామేజ్ అయినాయి. లోపల ఇంటీరియర్ పరంగా చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఈ వెహికల్ యొక్క ఏసీ పరంగా చూసుకున్నట్టయితే చిల్డ్ ఎక్సలెంట్గా ఏసీ వస్తుంది. అండ్ అలాగే ఈ వెహికల్ యొక్క సౌండ్ సిస్టమ్ పరంగా చూసుకున్నట్టయితే నార్మల్ సౌండ్ సిస్టమ్ ఉంటుంది. అండ్ అలాగే ఈ వెహికల్ యొక్క గేర్ల పరంగా చూసుకున్నట్టయితే 4 గేర్ల బండి, రివర్స్ గేర్ తోటి 5 గేర్లు, మాన్యువల్ గేర్ సిస్టమ్. ఈ వెహికల్ తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే 65,000 చూడండి, 65,534 కిలోమీటర్లు తిరిగింది. ఇప్పుడున్న ఓనర్ వచ్చేసి ఫస్ట్ ఓనర్. ఇప్పుడు కొనుక్కున్నట్లు సెకండ్ ఓనర్ అవుతారు. సో ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇది. వెహికల్ అయితే చాలా అంటే చాలా మంచిగా నీట్గానే మెయింటైన్ చేసుకున్నారు. ఎక్కడ కానీ ఎటువంటి డ్యామేజ్లు కానీ ఎటువంటి యాక్సిడెంట్ అయిన హిస్టరీ అయితే ఈ వెహికల్కి అయితే లేదు. సో మీకైతే ప్రతి ఒక్కటి అయితే క్షుణ్ణంగా చూపెడతా. ఏదున్నా మంచిగా నీట్గా క్లియర్ కట్గా చూపెడతా నేను. ఏ పిల్లరు డిస్టర్బెన్స్ కాలేదు, ఏ ఆపరాను డిస్టర్బెన్స్ అయితే కాలేదు. బండి అయితే చాలా అంటే చాలా నీట్గానే ఉన్నది. ఒక ఇంటీరియర్ పరంగా చూసుకున్నట్టయితే సీట్ కవర్లు వేసుకోవాలి. వెహికల్కి వచ్చేసి మాన్యువల్ విండోస్ ఉంటాయి, పవర్ విండోస్ ఉంటాయి. అండ్ అలాగే బ్యాక్ సైడ్ టైర్ను చూసుకున్నా కూడా ఒక 65-70 వరకు ఉంటుంది. అండ్ అలాగే మనం ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. మనం బ్యాక్ సైడ్ వ్యూని చూద్దాం. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వ్యూ. మారుతి సుజుకి 800 ఏసీ వెహికల్. సో డిక్కీని అయితే ఓపెన్ చేద్దాం. మనం డిక్కీని చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. మంచిగా నీట్గా మెయింటైన్ చేసుకున్నారు వెహికల్ని. సో ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ కానీ యాక్సిడెంట్ అయిన హిస్టరీ అయితే లేదు ఈ వెహికల్కి. సో మనం బ్యాక్ సైడ్ నుండి ఇంటీరియర్ వ్యూ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుందండి. సో ఈ వెహికల్ యొక్క స్టెప్ని చూద్దాం. సో స్టెప్ని అయితే లేదు, నేను అడుగుతా. అండ్ అలాగే బాడీ కవర్ ఉన్నది. స్టెప్ని లేదు. ఒకవేళ స్టెప్ని కావాలంటే నేను సెట్ చేపిస్తా, అంటే అడుగుతా సార్ వాళ్ళను. ఇది హన్మకొండ బండి. సో బ్యాక్ సైడ్ వ్యూ అయితే ఈ విధంగా ఉన్నది. ఇది వచ్చేసి కో డ్రైవర్ సీట్ కాడ వ్యూ. కో డ్రైవర్ సీట్ కాడ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది పెట్రోల్ ఇంజన్ వెహికల్, ఓన్లీ పెట్రోల్తో నడుస్తుంది. సో ఇటు సైడ్ టైర్ చూసుకున్నా కూడా ఒక 65-70 వరకు ఉంటుంది. అండ్ అలాగే ఇటు సైడ్ పిల్లర్ చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. సో ఇటు సైడ్ పిల్లర్ చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అయిన హిస్టరీ అయితే లేదు ఈ వెహికల్కి. సో ఓవరాల్గానే అయితే వెహికల్ అయితే గుడ్ కండిషన్లో ఉంది. అండ్ అలాగే ఇప్పుడు మనం ఇంజన్ చూద్దాం. బానట్ ఓపెన్ చేసి ఇంజన్ స్టార్ట్ చేద్దాం. ఇంజన్ కండిషన్ అయితే ఒకసారి చెక్ చేద్దాం. సో నేనైతే ఇంజన్ అయితే స్టార్ట్ చేస్తున్నా. బానట్ అయితే ఓపెన్ చేస్తున్నా.
సో ఫ్రెండ్స్ నేనైతే ఇంజన్ అయితే స్టార్ట్ చేసిన, బానెట్ని ఓపెన్ చేసిన. ఇప్పుడైతే మీరు చూసుకోవచ్చు ఇంజన్ సౌండ్ వినొచ్చు, ఇంజన్ ఆన్లో ఉంది. సో ఇటు ఆప్రాన్ చూసుకున్నట్టయితే ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు, ఇటు ఆప్రాన్ చూసుకున్నా కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు, మంచిగా నీట్గా ఉన్నది. ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అనే హిస్టరీ అయితే లేదు. బానెట్ కూడా ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. వెహికల్ యొక్క బ్యాటరీ పరంగా చూసుకున్నట్టయితే SF సోనిక్ బ్యాటరీ ఉంటుంది. సో నేనైతే ఇప్పుడు గేజ్ బుల్లని తీస్తా, ఎక్సలరేటర్ ఇస్తా, మీరు చూడవచ్చు. సో నేనైతే ఎక్సలరేటర్ ఇచ్చిన, బ్యాక్ కంప్రెషర్ కానీ స్మోక్ కానీ ఏం లేదు, మంచిగా నీట్గా చూసుకోవచ్చు. ఎక్కడ కానీ ఎటువంటి లీకేజీలు కానీ ఎటువంటి యాక్సిడెంట్ అయిన హిస్టరీ అయితే వెహికల్కి అయితే లేదు. 2008 మోడలు మారుతి 800 AC ఈ విధంగా ఉంది. సో ఫ్రెండ్స్ వెహికల్ అయితే చూసిన కదా, వెహికల్ అయితే మొత్తానికైతే ఈ విధంగా ఉన్నది. 2008 మోడలు మారుతి 800 వెహికల్. బండి అయితే చాలా అంటే చాలా బాగున్నది. సస్పెన్షన్ పరంగా, ఇంజన్ పరంగా, AC పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఓవరాల్గా అయితే వెహికల్ అయితే గుడ్ కండిషన్ అని చెప్పుకోవచ్చు. సో లోపల ఇంటీరియర్లు మాత్రం అంటే ఇంటీరియర్ అంటే సీట్ కవర్లు వేసుకోవాలి, అంతకుమించి అయితే ఎటువంటి పని లేదు. వెహికల్కి రెడీ టు గో, ఇంజన్ ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. డైరెక్ట్ పెట్రోల్ బండి, పెట్రోల్ పోసుకొని నడుపుకోవచ్చు. 2008 మోడల్, ఇంకా 5 సంవత్సరాల దాకా పేపర్లు అవి ఉన్నాయి. అండ్ అలాగే ఇన్సూరెన్స్ ఉన్నది, పొల్యూషన్ ఉన్నది, పేపర్లు అన్ని ఫోర్స్లోనే ఉన్నాయి. ఫస్ట్ ఓనర్ వెహికల్. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి 90,000 అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఈ 90,000 అనేది ఫైనల్ అమౌంట్ కాదు, ఇదే ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి. మీరు ఫస్ట్ ఈ వెహికల్ దగ్గరకు వచ్చి వెహికల్ని చూసుకొని చెక్ చేసుకొని మాట్లాడుకుంటే కొంచెం ప్రైస్ అయితే తగ్గుతుంది. అండ్ అలాగే మీ యొక్క వెహికల్స్ని ఇంకేమైనా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు అమ్మాలనుకుంటే మాకు తెలియజేస్తే మేమే వస్తాం, మీ వెహికల్ చూసుకొని చెక్ చేసుకొని మా ఆఫీస్ తీసుకొచ్చి ఒక 10-15 డేస్లో అయితే సేల్ చేసి పెడతా. అండ్ అలాగే మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి మంచి నెంబర్ 1 వెహికల్స్ అండ్ లో బడ్జెట్ వెహికల్స్ని అయితే అసలు మిస్ కాకుండా ఉంటుంది. అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ శ్రీకాంత్ జీకే. అండ్ అలాగే థ్యాంక్ యూ, జై హింద్.